మంది దగ్గర భగవద్గీత ఉంది? మీ ఇళ్లలో ఎంతమంది దగ్గర భగవద్గీత ఉంది? ఎంతమంది చదువుతారు? భగవద్గీతని చదవాలి. రోజుకు ఒక్క శ్లోకం అన్నా చదివే టైం ఉంటుంది కదా మనకి, ఉంటుందా ఉండదా? ఇంకొకటి ఏంటంటే భగవద్గీత మరణ గీత కాదు. భగవద్గీత మన జీవితాలను మార్చే జీవన గీత అని గుర్తుపెట్టుకోండి. ఎంత దౌర్భాగ్య దీన స్థితిలో ఇప్పుడు మన హిందూ సమాజం ఉంది అంటే, ఎక్కడైనా భగవద్గీత వినిపిస్తే అయ్యో అక్కడ ఏమైనా అమంగళం జరిగిందేమో, ఎవరైనా చనిపోయారేమో అనే ఆలోచన మనలో మొదట రావడానికి కారణం ఎవరు? మనం కాదా? చనిపోయినప్పుడు పెట్టడానికి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించింది భగవద్గీత. మనం జీవితాలని మార్చుకోవాలి, అనుసరించి తెలుసుకోవాలి, ఏదో నేర్చుకోవాలి అని అర్జునుడి ద్వారా అర్జునుడిని అడ్డు పెట్టుకొని మనకి ఇచ్చినది గీత, భగవద్గీత. అది మన జీవన గీత అని మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. మనందరికీ ఒక డైలాగ్ బాగా గుర్తుంటది, సినిమా డైలాగులు చెప్తే ఇంకా బాగా గుర్తుంటది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఎవడు వాడు? పండుగాడు కదా. నేను ఇప్పుడు ఒక గొప్ప డైలాగ్ చెప్తాను, గుర్తు పెట్టుకోండి. ఎవడు బోధిస్తే దేశ కాల జాత్యాదులకు అతీతమై మంగళప్రదమై లోకహితమై శాసనమై శాశ్వతమై ఉత్తమ స్థానాలకు తీసుకెళ్తాడో వాడే గిట్టిగాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. అది గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా. భగవద్గీత 18 అధ్యాయాలు ఉంది. మొదటి 6 అధ్యాయాలు కర్మ, తర్వాత 6 అధ్యాయాలు భక్తి, తర్వాత 6 అధ్యాయాలు జ్ఞానం. ఎవరి జీవితంలో అయితే కర్మ, భక్తి, జ్ఞానం ఉంటాయో వాడు వైరాగ్యం పొందుతాడు. ఈ రోజులో ఏమైపోతుందంటే భగవద్గీత చదవడం కన్నా కూడా ఎవరైనా చదవడం మొదలు పెట్టినప్పుడు ఏరా నీ వయసు అయిపోయింది అప్పుడే ఇప్పుడు భగవద్గీత చదువుతున్నావు అంటున్నారు. వయసు అయిపోయినాక బాడీ లెగనప్పుడు కూర్చొని చదివినా మనం సాధించేది ఏమీ లేదు, చెప్పేది ఏమీ లేదు. శరీరంలో శక్తి ఉన్నప్పుడు చదవండి, నేర్చుకోండి, పిల్లలకి నేర్పించండి, తద్వారా మీ జీవితాన్ని మార్చుకోండి. చదవడం మొదలు పెడితే మీ జీవితంలో మార్పు మీకు తెలియకుండానే వస్తుంది. ప్రతి ఒక్కడు వెళ్ళి నేను దేశాన్ని మార్చేస్తా, వాడిని మార్చేస్తా, వీడిని మార్చేస్తా అంటాడు. देख डरी संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, सूरज न बदला चांद न बदला. చంద్రుడు మారలేడు, సూర్యుడు మారలేడు, మనం మారాము. మనం మారకుండా దేశాన్ని మార్చేస్తా, వాడిని మార్చేస్తా, వీడిని మార్చేస్తా అంటే ఏమీ కాదు. ముందు మీరు మారండి, మనం మారాలి. మనం మారితే ఆటోమేటిక్ గా దేశం మారుతుంది. మనం మారము, ఎవరెవరో మారాలి అంటాము. ముందు మనం మారాలి. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, సంస్కృతి సాంప్రదాయాలను మనం ఎంత గౌరవం ఇచ్చి మనకది ఒక ట్రెజర్ లాగా, ఒక నిధి లాగా, దాన్ని మనం వచ్చే జనరేషన్ కి, మన తరతరాలకి ఇవ్వవలసిన బాధ్యత మన పైన ఉన్నది. మనమే ఇవ్వకపోతే మన డౌన్లోడ్ మోజ్.